అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? కొన్ని కథలు భయాల నుంచి పుడతాయి, కొన్ని నిజాల నుంచి పుడతాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు చిన్నప్పటి నుంచి నమ్మిన వ్యక్తి ఒక అర్ధరాత్రి సడన్గా స్ట్రేంజర్ లాగా మారిపోతే, అప్పుడు మీ దగ్గర ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఇవే ఆయుధాలైతే, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ కేవలం ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు. ఇది ఒక జ్ఞాపకం, ఒక గాయం, ఎప్పటికీ మర్చిపోలేని ఒక రాత్రి. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క తలుపులని ఈవిల్ స్పిరిట్ వచ్చి కొట్టలేదు, వాళ్ళ పక్కనే పడుకునుంది. ఈ ఇన్సిడెంట్కి నేను పెట్టిన పేరు రక్త పిశాచి. ఈ ఇన్సిడెంట్ని మనతో ఒక సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్నారు. ఆయన 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ సంఘటన వాళ్ళ ఇంట్లో చోటు చేసుకుంది. అయితే ఎగ్జాక్ట్గా అమావాస్య రోజు వాళ్ళ ఇంట్లో ఈ సంఘటనలన్నీ కూడా జరగడం మొదలుపెట్టాయి. అందరూ పడుకున్నారు. ఎగ్జాక్ట్లీ టైం 1:15, 1:20 అవుతుంది. ఆ బిట్వీన్లో గట్టిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు అరిచారు. అందరూ కూడా లైట్లు ఆన్ చేశారు. భయంతో పరుగులు పెట్టి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి చూస్తే తను భయపడుతూ ఉన్నారు. తనకేం జరిగిందో అర్థం కావట్లేదు. సరే, ఏదో పీడకలై ఉంటుందని చెప్పి అందరూ కూడా తనకి వాటర్ ఇచ్చేసి పడుకోమన్నారు. అందరూ కూడా నిద్రపోయారు. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదరు, మదరు, ఆ 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి అండ్ ఆ అబ్బాయికి ఒక తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అండ్ వాళ్ళ డాడీ సిస్టర్, అప్పుడే పక్కూరు నుంచి వాళ్ళ ఇంటికి వెకేషన్స్ కోసం వచ్చిన ఒక అంకుల్, వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఉన్నారు. ఈ సంఘటనలు అన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఏదైతే ఫస్ట్ డే రోజు జరిగిందో ఆ అమావాస్య తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్గా ఒక 4 to 5 days వరకు ఇదే విధంగా జరుగుతూ వచ్చింది. డైలీ టైమ్ 1:20 అలా అవుతుంది. కరెక్ట్గా తను అరుస్తుంది. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఈ టైం కాగానే ఇలా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంత రెగ్యులర్గా అది జరుగుతూ వచ్చింది. అయితే ఆ అంకుల్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం ఒక దగ్గర కూర్చుని ఫ్యామిలీ అనుకున్నారు, వాళ్ళ మదర్కి ఏదో ఈవిల్ స్పిరిట్ అటాక్ అయింది, ఏదో ఆత్మ తన లోపల దూరింది, తనకి దయ్యం పట్టిందని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ అంకుల్ ఏం చేశాడు, బయటికి వెళ్ళి హనుమంతుడితో ఒక లాకెట్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ మెడలో కట్టాడు. అట్లా ఒక 4 days అంతా నార్మల్గానే ఉంది. కానీ ఈ అమావాస్య రోజు ఒక 1 day ముందు మళ్ళీ తను గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఏమైందిరా అని చెప్పి వీళ్ళందరూ ఒక టెన్షన్. సరే, ఆ రోజు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ పడుకున్నారు. పడుకునే టైంలో వాళ్ళ మదర్ అన్నారు, నువ్వు లైట్లు ఏం బంద్ చేయకండి, అందరు ఇక్కడే పడుకోండి, ఇక్కడే ఉండండి, లైట్లు అట్లనే ఉంచండి అని చెప్పగానే అందరూ కూడా లైట్లు ఆన్ చేసేసి అదే రూమ్లో పడుకున్నారు అందరూ. మళ్ళీ కరెక్ట్గా టైం 1:20 అవుతుంది. వాళ్ళ మదర్ గట్టిగా అరిచారు. ఈసారి లైట్లు ఆన్లో ఉన్నాయి కాబట్టి అందరు సడన్గా మెలకు వచ్చింది. చూసేసరికల్లా అందరు షాక్, గూస్ బంప్స్ ఇలా వచ్చాయి వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. ఆ అబ్బాయి ఫాదర్ తన వైఫ్ అంటే వాళ్ళ మదర్ గొంతు పిసుకుతున్నాడు. అందరూ ఇలా చూడడంతో సడన్గా ఇక్కడ ఏదో ఉందని ఇట్లా దులిపినట్టు చేసేసి సరే పడుకోండి అని చెప్పి అందరికీ పడుకోమని చెప్పేశాడు. ఇతను దుప్పటి కప్పేసుకున్నాడు. అందరూ అతను చేసింది చూసి సరే అయిపోయిందిలే అని చెప్పి పడుకోవడానికి వెళ్తుంటే వాళ్ళ అంకుల్ మాత్రం అక్కడే నిల్చుని గట్టిగా అరిచాడు, ఏయ్ లే అని. ఇలా గట్టిగా అరవడంతో అయినా సరే ఆ దుప్పటి ఇలా పెట్టుకుని అలానే ఉన్నాడు. ఆ దుప్పటిని ఇలా లాగి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు వాళ్ళ అంకుల్. అయితే వాళ్ళు ఇలా కూర్చుని, ఏంటి ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏదో ఉంది దులిపానని చెప్తున్నాను కదా, పడుకోండి అందరూ కూడా అని చెప్పి వాళ్ళ నాన్న కూడా అరుస్తూ ఉన్నాడు అవతల వాళ్ళ అంకుల్ పైన.
ఎవరికి ఏం అర్థం కావట్లేదు, అందరూ షాక్లో ఉన్నారు. ఈ 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ వెనకాల వెళ్ళి తన మెడ ఇక్కడ ఉంటుంది కదా, మెడ సైడ్ నుంచి ఇలా తొంగుని ఇలా చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నని. యాక్చువల్లీ అది మిడ్ వింటర్, అప్పుడు కూడా ఆ పిల్లోడికి చెమటలు కారుతూ ఉన్నాయి. అంత భయపడుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా. పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ అంకుల్ ఎవరైతే ఉన్నాడో అతను అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న చెవు దగ్గరికి వెళ్ళి గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఉన్నారు. ఒక 1:30కి స్టార్ట్ చేశారు. 3 వరకు అదే విధంగా వాళ్ళకు వచ్చిన శ్లోకాలని మంత్రాలని దేవుడికి సంబంధించినవన్నీ చదువుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా టైం 3 AM అవుతుంది. వాళ్ళ నాన్న వాయిస్ చేంజ్ అవ్వడం ఆ 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి గమనించాడు. సడన్గా తన బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం మారిపోయింది. ఒక అమ్మాయిలాగా తను బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా కాలు మొత్తం దగ్గరికి ఇలా పెట్టుకుని తను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, నీ మొగుడిని పొద్దున పూట నీ దగ్గరే ఉంచుకుంటావు, అర్ధరాత్రి నైట్ టైంలో నీ దగ్గరే ఉంచుకుంటావు, ఒక 2 గంటలు నాతో ఉంటే నీకేమైనా పోతుందా? ఇలా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా తను ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. సడన్గా తన వాయిస్ చేంజ్ కాగానే అందరు భయపడుతూ ఉంటారు. వాళ్ళ అంకుల్ కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందుకొచ్చి, ఎవరు నువ్వు, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వాటిని ఏ దాన్ని కూడా పట్టించుకోకుండా, నీ వల్ల నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఆ పూజలు చేస్తూ ఉంటావు, దానివల్లే నాకు ప్రాబ్లము, నువ్వు ఆ పూజలు చేయకుండా ఉండు, అసలు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇలా నీ గొంతు పిసకడానికి కారణం కూడా నువ్వు చేసే పూజలే, అవి నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి, నీ మొగుడి దగ్గరికి రాకుండా నన్ను చేస్తాయి, నువ్వు అలా పూజలు మానే చాలు, నేను ప్రశాంతంగా ఉంటాను, వీడితో ఉంటాను, నాకు వీడు కావాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు. ఎంత మాట్లాడినా సరే ఇదే తన రిపీట్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళకి తెలిసిన మంత్రాలన్నీ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చదువుతూ ఉంటారు. ఆ శ్లోకాలని వాటన్నిటి చదువుతూ ఉంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఇట్లా దగ్గరికి అయిపోయి ఇట్లా చేతులు ఇట్లా తీసుకుని నెత్తిపైన ఇలా కొట్టుకుంటూ గట్టిగా ఇరిటేట్ అవుతున్నట్టుగా బిహేవ్ చేస్తూ 5 o'clockకి కొలాప్స్ అయిపోయాడు. మార్నింగ్ 5 AM ఆ టైంకి మొత్తం కొలాప్స్ అయిపోయాడు. అంటే లైక్ నిద్ర పడిపోయాడు, ఆ ఉన్న ప్లేస్లోనే పడిపోయాడు. ఆ తర్వాత ఆయనను తీసుకెళ్ళి ఒక ముస్లిం బాబా ఉంటే అతని దగ్గర తీసుకెళ్ళి దర్గాలో ఒక తాయెత్తు కట్టించారు. ఆ తాయెత్తు కట్టిన తర్వాత ఆ బాబా అన్నాడు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, ఇంకా ఒక్కరోజు లేట్ చేసినా సరే ఆ పిశాచి కంట్రోల్లోకి మీ డాడీ వెళ్ళిపోయేవాడు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు అనమాట, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే మీ డాడీని అటాక్ చేసింది, మీ డాడీని పొసెస్ చేద్దామని చూసింది ఒక రక్త పిశాచి అని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదులే మీకు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. వీళ్ళ నాన్నని తీసుకొచ్చారు. ఆయన మైకంలో లేడు, అంటే లైక్ మొత్తం ఇట్లా ఆ స్లీప్ స్టేట్లోనే ఉన్నాడు. అలా తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టారు. 1 day వరకు వాళ్ళ నాన్న లేవలేదు. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సడన్గా నిద్రలోంచి లేచి వాళ్ళ వరండాలోకి వెళ్ళిపోయి డోర్లు బయటికి వెళ్ళిపోయి గట్టిగా, నేను నీతో రాను, వెళ్ళిపో అని ఇలా గట్టిగా అరిచాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన వెనకాలే వెళ్ళారు, కానీ అక్కడ ఎవరిపైన అరుస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ముంగట ఎవరు కనిపించట్లేదు ఆయనకి. ఆ తర్వాత లోపలికి వచ్చాడు, జరిగింది వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాడు. ఒకరోజు యాక్చువల్లీ వీళ్ళ డాడీ టీచర్, మార్నింగ్ టైమ్ ట్యూషన్స్ చెప్పడానికి ఇంటికి వెళ్తూ ఉండేవారు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తూ ఉండేవారు. అయితే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు 5 AMకి. వెళ్తున్న టైంలో బీచ్ దగ్గరలో దూరంగా ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టుగా కనిపించింది. అతనికి ఎవరు అక్కడ ఉన్నదో తెలియట్లేదు, అబ్బాయా అమ్మాయి అనేది క్లియర్గా తెలియదు, కానీ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నట్టుగా కనిపించింది. ఇలా వెళ్తూ ఉన్నాడు. దగ్గరికి వెళ్తున్న టైంలో ఒక అమ్మాయి అని చెప్పి అర్థమైంది. ఆ బండిని దగ్గరికి వెళ్ళి ఇలా ఆపేలోపు అది గాల్లో కలిసిపోయింది అక్కడ ఉండే ఆకారం. తనకేం అర్థం కాలేదు వాళ్ళ ఫాదర్కి. సరే నైట్ సరిగ్గా నిద్ర లేదు కదా, అందుకే హెల్యూజన్ అయి ఉంటుంది, నాది మొత్తం హెల్యూజినేషన్ అయి ఉంటుంది అని చెప్పి అనుకుని బండి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ట్యూషన్కి వెళ్ళాడు, అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఆ రోజు నైట్ నుంచి వాళ్ళ నాన్న కలలోకి
ఒక లేడీ వస్తుంది. వచ్చి దా నాతోటి అని చెప్పి బయటికి తీసుకెళ్తుంది. సమాధుల దగ్గర నుంచి, గ్రేవ్ యార్డ్స్ దగ్గర నుంచి, మురికి కాలువల దగ్గర నుంచి, కంపు కొట్టే ప్లేసెస్ దగ్గర నుంచి తీసుకువెళ్తూ, చీకటి ప్రాంతాల్లోకి తీసుకువెళ్తూ, అక్కడున్న శవాలని చూపెట్టి, ఇగో దీన్ని రక్తం తాగు, దీన్ని పీల్చుకో అని చెప్పి అది వెళ్ళి రక్తం తాగుతూ ఉంటే ఇతని రమ్మనేదంట. ఇదంతా కూడా ఒక హెల్యూషన్ అనుకున్నాడు ఇన్ని రోజులు, ఏదో తన డ్రీమ్ అనుకున్నాడు. కానీ ఇదంతా నిజంగా జరుగుతూ వచ్చింది. అప్పుడు తనకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇలాంటివి ఏవి కూడా నమ్మేవాడు కాదు. అప్పుడు వీళ్ళందరూ అడిగారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, తను ఎలా కనిపించింది మీకు, తను ఎలా ఉంటుంది చూడ్డానికి అని అంటే, తను మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంది, తన హెయిర్ మొత్తం తన ఫేస్ని కవర్ చేసింది. ఒక్కసారి కూడా తన ఫేస్ని నేను చూడలేదు. తన చేతికి మొత్తం బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ విధంగా తను నాకు కనిపించేది, నన్ను రమ్మని పిలిచేది అని చెప్పి అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం తనని రాను అని వెళ్ళిపోమని చెప్పాడు కదా, ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారికి తను కనపడలేదు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎటువంటి సమస్య లేకుండా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ చూసిన ఆ 5th క్లాస్ అబ్బాయి ఇప్పటికీ దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఆ సంఘటన తన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు నుంచే అతను నమ్మడం మొదలుపెట్టాడు, ఇలాంటి బ్యాడ్ ఎనర్జీస్ ఉంటాయని, అంతేకాకుండా గుడ్ ఎనర్జీస్ కూడా ఉంటాయని, దేవుడు కూడా ఉంటాడని నమ్మడం మొదలుపెట్టాడు. ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.